సైకిల్తో తిప్పితే అయిపోతుందా? ఇక్కడ చూడొచ్చు. మార్నింగ్ పళ్ళు తోముకుంటాం. ఇది బొగ్గులాగా ఉంది కదా. అవును, అదే ఆవు పేడ పిడకలతోటి కాల్చి పొడి చేసి. మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తావు? 3:30. 3:30కి లేస్తావా? హాయ్ చెప్పు. హాయ్ కదా, హరే కృష్ణ. సారీ, హరే కృష్ణ. నువ్వు రోజు పొద్దున ఏ టైంకి లేస్తావు? పొద్దున ఏ టైంకి లేస్తావు? 2:30కి లేస్తావా? అందరు 3:30కి లేస్తున్నారు 2:30కు. లేచిన తర్వాత ఏం చేస్తావు చెప్పు. నీ పేరేం పేరు? లక్షిత్. రక్షిత్. లక్షిత్. లక్షిత్. హరే కృష్ణ. హరే కృష్ణ. పొద్దున మీరు ఏ సమయంలో లేస్తారు? 3:30కి లేస్తాం. మీ వయసు ఎంత? 10 సంవత్సరాల. ఇప్పుడు మీరు ఏ క్లాస్ చదువుకుంటున్నారు? అంటే క్లాసెస్ అట్లే ఉండవు. క్లాసెస్ ఉండవా? అంటే బయట పరంగా చూసుకుంటే నేను 5th. బయట పరంగా చూస్తే 3:30కి లేచి ఏం చేస్తారు మీరు? మేము 4:30 వరకు వేకప్ అవుతాం. వేకప్ అవుతారు తర్వాత అంటే పళ్ళు తోముకొని కాలకృత్యాలను చేసుకుంటాం. ఓకే. పళ్ళు అంటే దేనితో తోముకుంటారు? మేము కానుక పుల్ల లేకపోతే పిడకల్ని మేము కాల్చి దాని యొక్క బూడిదని పండ్లకి. ఆవు పిడక. ఓకే. తర్వాత 4:30 వరకు అన్ని పనులు చేసేసుకుని కాలకృత్యాలు. ఓకే. తర్వాత ఇక్కడ హారతి ఉంటుంది 4:30కి, అక్కడ మందిరం. ఓకే. ఆ తర్వాత మేము 4:30 నుంచి 5 వరకు మాకు హారతి జరుగుతుంది. ఓకే. 5 నుంచి 6:30 వరకు మేము హరినామ జపం చేస్తాం. హరినామ జపం. జపం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది జపం చేస్తాం. ఆ తర్వాత 6:30 నుంచి 7 వరకు మా గురువు గారు ఉంటాం కదా, ఆయనకి మేము పూజ చేస్తాం. గురు పూజ అంటారు. ఓకే. అది అయిపోయిన తర్వాత అందరూ సేవలకు వెళ్ళిపోతారు 9 వరకు. మీరు కూడా వెళ్తారా? అంటే నాకు కూడా సేవలు ఉంటాయి. చిన్నపిల్లలు కూడా సేవలు ఉంటాయా? ఏం సేవ చేయాలి మీరైతే? అంటే మాకు ఫిక్స్డ్ సేవస్ కొన్ని చెప్తారు, అవి చేసుకోవాలి. ఓకే. అది ఇది వ్యవసాయదారుల పిల్లలు అయితే వ్యవసాయం. ఓకే. ఆ తర్వాత 9కి మళ్ళీ ప్రసాదం తీసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ సేవలకు వెళ్ళిపోతాం. ప్రసాదం అంటే ఏముంటుంది? మార్నింగ్ 9కి అన్నమే పప్పు కూర ఉంటాయి. పొద్దున 9కి అన్నం తింటారు. ఓకే. 7 వరకు హారతి జరుగుతుంది. 7 నుంచి తర్వాత మళ్ళీ 8 వరకు భాగవతం. ఓకే. అంటే భాగవతం ఇక్కడ భక్తులు మాకు అందరికి అంటే చెప్తుంటారు. ఓకే. ఆ తర్వాత మేము మా ఇంటికి వచ్చేసి పాలు తాగేసి పడేస్తాం. పాలు తాగేసి ఎన్ని గంటల వరకు పడుకుంటారు? 8:30 అంతే. 8:30 వరకు పడుకుంటారు. మీరు మరి చదువుకోవడం ఏమన్నా చదువుకుంటారా? 10:30 నుంచి 12:30 వరకు చదువుకుంటాం. ఉదయం 10:30 నుంచి 12:30 వరకు ఏం చదువుకుంటారు? అది గురువారం, శుక్రవారం, శనివారం మాకు తెలుగు చెప్తారు. ఓకే. ఆదివారం, సోమవారం ఏమో మ్యాథ్స్ చెప్తారు. తర్వాత మళ్ళీ మంగళవారం, బుధవారం ఇంగ్లీష్ చెప్తారు. ఇంగ్లీష్ కూడా చెప్తారా? ఈ 3 సబ్జెక్ట్స్. సైన్స్ చెప్తారా ఏమన్నా? సైన్స్ చెప్తారు రోజు. ఇంకా తర్వాత 10:30 to 12 వరకు ఈ సబ్జెక్ట్స్. ఓకే. తర్వాత సాంస్క్రిట్ ఉంటుంది. సాంస్క్రిట్. ఓకే. ఎవరు చెప్తారు? మా గురువు గారు చెప్తారా? ఓకే. మీరు మొబైల్స్ వాడడం అలాంటివి మీ పేరెంట్స్ దగ్గర ఇక్కడ ఎవరు మొబైల్స్ వాడరా? ఓకే. బుక్స్ ఉంటాయా మీకు? బుక్స్ భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం. ఇది కరెంట్ ఉండదా ఇక్కడ? కరెంట్ ఉంది. ఓకే. ఒకసారి మీ కళాశాల చూపిస్తారా? ఇప్పుడైతే కళాశాల దగ్గర ఉన్నాము. ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారండి ఇది? 3 years అయింది. 3 years అవుతుంది. ఇక్కడ బట్టలు నేస్తారా? అవును, బట్టలు. మీకు నేయచ్చా ఏమన్నా? నాకేం రాదు, నేర్చుకుంటున్నాను. మీరు చెప్పారు ఇవి ఏంటి స్వామి? ఇది పళ్ళ పొడి అన్నమాట. ఓకే. మార్నింగ్ పళ్ళు తోముకుంటాం. అవునా? ఇది బొగ్గులాగా ఉంది కదా. అవును, అదే ఆవు పేడ పిడకలతోటి కాల్చి పొడి చేసి దాంట్లో రాక్ సాల్ట్ కలుపుతాం. దాని తర్వాత ఇంకా లవంగాల పొడి, ఇంకా పచ్చకర్పూరం అవన్నీ కలిపి తయారు చేస్తారు. మీరు ఇంతమంది చేసుకున్నా ఆవు పేడ ఇవన్నీ కలుపుకొని పొద్దున బ్రష్ చేస్తారు. చేత్తోనేనా? చేత్తోనే. ఇదేంటి స్వామి? ఇది నూనె. ఇది మా వాళ్ళు ఒంటికి పెట్టుకున్న నూనె, కొబ్బరి నూనె. ఓకే. ఇది సున్నిపిండి. ఓకే. సబ్బు లేక కాదు, వద్దనుకోని. ఇది ఎందుకు స్వామి? కుంకుడికి బట్టలు ఉతుక్కోవడానికి. దేనికి? బట్టలు ఉతుక్కోవడానికి. ఓకే. వీటితో మీరు రోజు స్నానం చేసేది. ఓకే. ఇక్కడ గుడిసెలాగి పందిరేశారు కదా, ఎందుకంటే? కూరగాయల కోసం అండి. కూరగాయల కోసం.
కూరగాయల కోసం పండిస్తూ ఉంటారు. ఈ పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడాలంటే ల్యాండ్ లైన్ ఉంటుంది ఇక్కడ, దాంతో అంటే వాళ్ళు ఇక్కడ మిమ్మల్ని జాయిన్ చేశారా, మీరే వచ్చారా? మా అమ్మ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ జాయిన్ చేశారు, మీకు ఇక్కడ బాగానే అనిపిస్తుంది. చదువుతుంటేనే వృత్తి నేర్చుకుంటున్నాను. చదువుకుంటున్నా. మీకు ఎవరు నేర్పిస్తూ ఉంటారు ఈ చదువు గురుకులం? ఇక్కడ ఉన్న వాళ్ళే ప్రభు నేర్పిస్తారు. లక్ష్మీనారాయణ ప్రభు పెద్దవాళ్ళందరూ నేర్పిస్తూ ఉంటారు. ఇవి మంచి వాసన వస్తున్నాయి. ఇవి ఎట్లా చేస్తారో చెప్తారా? ఇది ఆవు పేడ, కర్పూరం, గుగ్గిలం పొడి, ఇంకా సాంబ్రాణి, ఇంకా ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, ఇంకా గంధం పొడి, అలాంటి మిశ్రమాలు కలిపి తయారు చేస్తాను. ఓకే, అలాంటి మిశ్రమాలని కలిపి తయారు చేస్తూ ఉంటారు. ఎట్లా ఒకసారి ఇందులో పెట్టి చేస్తారా? ఇందులోనే పెట్టి అంటే ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్పారా? ఎవరైనా ఇంటి దగ్గర చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి? అంటే ఇది 1 కిలో పేడ ఒక 1/2 కిలో పేడ తీసుకుంటారు. దేశవాళీ ఆవు పేడ. దేశవాళీ ఆవు పేడ. ఓకే. ఒక 1/2 కేజీ తీసుకుంటారు. దాంట్లో 75 గ్రామ్స్ కర్పూరం వేస్తారు. హాఫ్ కేజీలో ఓకే. 75 గ్రామ్స్ కర్పూరం వేసిన తర్వాత 25 గ్రామ్స్ సాంబ్రాణి, 25 గ్రామ్స్ గుగ్గిలం పొడి, 25 గ్రామ్స్ ఆవు నెయ్యి, 25 గ్రామ్స్ కొబ్బరి నూనె, ఎంఎల్ కొబ్బరి నూనె, ఇంకా నెక్స్ట్ గంధం పొడి 25 గ్రామ్స్ గంధం పొడి, ఇవి వేసి తయారు చేస్తాం. ఓకే. అవి కూడా దాల్చిన చెక్క అవి కూడా వేస్తాం, దాల్చిన చెక్క స్మెల్ కోసం. ఇలా అది కూడా ఇవేనా? అవి కూడా ఇవి. ఓకే. ఎందుకు ఇవి వాడుతూ ఉంటారు? పూజకి, భగవంతుని ఆరతి కోసం. భగవంతుని ఆరతి కోసం ఇవి వాడుతూ ఉంటారు. ఓకే. అగరబస్తులు కూడా చేస్తారా మీరు? ఇవి తయారు చేస్తాం. అవేం తయారు చేస్తాం? అగరబస్తులు ఏం తయారు చేయరు. పెండ గట్టిగా పిసికి అన్ని కలిపి అందులో పెట్టి డిజైన్ లా ఇట్లా దులుపుతారా? అవును, ఇదంతా కరత అంటాం. తర్వాత అయితే ఎండి రాలుతుంది అంతే. చల్లగా లేదా? చల్లగా ఉన్నాయి. కందులు మనం ఇల్లు కట్టుకోవాలి. పొట్టుపప్పే పెట్టింది ఇప్పుడు మనకు. ఇగో ఇవి ఇల్లు పండించిన మందులు పూలు, గింజలు కొన్ని కొనదా? ఎందుకు మనం పెట్టేదాన్ని అడిగి తీసుకోవాలి. ఈ మట్టి ఎందుకనే? నీళ్ళు చల్లగా ఉండేది అనుకో. మంచిగా పెద్దగా ఉన్నది. గావు గావు కాక కట్టెలకు మాగ పట్టుకున్నాయి. ఏం లేవు కట్టెలే. శ్రీకృష్ణ బొమ్మ. శ్రీకృష్ణ మంచిగా ఉయ్యాలు. నెయ్యి నెయ్యి ఆయన తింటాడని అడబెడతానులా. తిను. పుష్కెందుకు? దీపం ఉండేది అందుకు. దీపం పొందికోనిక. ఈశ్వరరావుతో టమాటా చెట్లు. పూర్వ గ్రామం అయితే వచ్చినాము మేము. ఎక్కడి నుంచి వచ్చినాం? చెట్ల గురించి చెప్పు. పూర్వ గ్రామం అయితే వచ్చినాము. మన తాతలు ముత్తాతలు లెక్కనే అన్ని తీర్ల వెనకటి లెక్క చేస్తాను. ఇగో టమాటా చెట్లు పెట్టుకున్నారు. పైకి వారేదాన్ని కట్టుకున్నారు. అన్ని వెనకటి తిండి లెక్కనే వాళ్ళు చేస్తాను. గులాబీ చెట్టు, అగో పుదీనా. అదేం చెట్టే? పుదీనా. ఇట్లా తాళ లెక్క ఎందుకు కట్టిలే? పెరుగుతుంది, పెరిగి పందిరెక్కుతుంది. పందిరెక్కుతుంది టమాటా. ఓకే. మంచిగా పెంకటిల్లు మంచిగా ఉన్నాయి. పెంకటిల్లు మంచిగా కట్టుకున్నారు. ఇది దేంతో ఇట్లా చేసిలో సాఫ్గా? అదే పుట్టమన్ను. ఇల్లులు కావచ్చు. అగో దీపాలు. ఏడు వాళ్ళకు స్వామి మాట్లాడతాడట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే స్వామి. అందరు తలుపులు వేసుకుని ఉన్నారు. టమాటా చెట్లు పండించుకున్నారు. ఎవరి మందం వాళ్ళు టమాటా చెట్లు పండించుకుంటారు మంచిగా. వాళ్ళకి ఇక్కడ ఉండి బుద్ధి వేరే ఊర్లకి వెళ్ళి చిన్న ఉంటాను. గుడిసె అది వాడుతుంది. ప్రపంచంతో పని లేదు వీళ్ళకే అమ్మా. ఇక్కడ మాట్లాడే స్వామి ఏడుంటాడు? స్వామి ఉంటాడు కదా మాట్లాడేది. అందుకు మేము మాట్లాడతాం.
ఈ గడ్డి గురించి చెప్పు. ఇంకో సూరకాయ చెట్టు సుత మంచిగా గడ్డి వేసి పెట్టిండ్లు. గడ్డి ఎందుకు వేసిండ్లు అమ్మ? గడ్డి పడకు చల్లగా ఉంటుంది, గడ్డి పడది, గడ్డిస్తో పడది, అందుకోసం వేసిండ్లు. ఇక మంచిగా తీగలు బాగా కాస్తాయి మీకు. మీరు అక్కడికి పంపిస్తారు మాట వంటోళ్ళు లేకపోతే భోజనాలు పెట్టడానికి పంపిస్తారా? పుణ్యం చేసుకుంటాను జీవితంలో. అరే నేను ఏమని అడిగినా ఇప్పుడు నాకేమనిపిస్తుంది, నిన్నేమైంది, ఎట్లా అట్లా అయిందా, రేపు ఏమవుతుంది అని జీవితం మొత్తం అనిపిస్తుంది. అసలు ఇవాళ ఏంటిది, ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా బతకాలి, ఫస్ట్ ఆనందంగా ఎట్లుండాలని ఆలోచించాం. రేపటి గురించి, నిన్నటి గురించి, వాని గురించి, వీని గురించి, ఇవన్నీ ఎందుకు? బుక్కడంతా వండించుకొని తిని మంచిగా హ్యాపీగా, ఇదే కరెక్ట్ అసలు జీవితం అంటే. ఎందుకు రాబోద్ది ఏంటంటే ఆ టెన్షన్లో వాడిని తట్టుకున్నాడు ఎందుకు, చక్కగా మంచిగా ప్రశాంతంగా ప్రకృతిలో ఉండొచ్చు. అక్కడ ఏడికి భూమి ఉన్నదో ఆడి కరెక్ట్ తోటలు పెట్టి నెక్స్ట్ కోసం. ఎంత చల్లగా ఉన్నది, ఎండాకాలం వచ్చినా కూడా చల్లగా. పెద్ద పుల్లలు రావచ్చు, ఏమన్నా రావా? పెద్ద పుల్లలో గుడ్డేరు కూడా రావు. అటు పోతున్నావు? అటున్నా ఇల్లు. మీ వయసు ఎంత? నా వయసు 9 సంవత్సరాలు. నువ్వు ఇక్కడ గురుకులంలో చదువుకుంటావా? ఇక్కడ మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తావు? 3:30కి లేస్తావా? మళ్ళీ ఎప్పుడు పడుకుంటావు? మళ్ళీ 9:30 అవుతుంది. నైట్ 9:30 వరకు. మధ్యాహ్నం పడుకుంటావా? మళ్ళీ మధ్యాహ్నం ఎన్ని గంటలు పడుకుంటావు? మధ్యాహ్నం అరగంట పడుకుంటావు. పొద్దున 3:30కి లేచి ఏం చేస్తావు నువ్వు? ఇక్కడ వచ్చి స్నానం చేస్తాను. 3:30కే చలి నీళ్ళతోని? చలికాలంలో కూడా చలి నీళ్ళతో చేస్తావా? వేడి నీళ్ళు లేవా? చలి నీళ్ళు. స్నానం చేసి అక్కడ భగవంతుని హారతి ఉంటుంది. ఓకే. ఎన్ని గంటలకు ఉంటుంది హారతి? 4:30కి హారతి ఉంటుంది. హారతి తర్వాత మళ్ళీ తులసి హారతి ఉంటుంది. ఓకే. తర్వాత జపం ఉంటుంది. ఓకే. దాని తర్వాత ఇంకా గురు పూజ ఉంటుంది. గురు పూజ తర్వాత వాళ్ళ సేవలు చేసుకుంటారు. ఎవరు వాళ్ళ సేవ? మీరేం సేవ చేస్తారు? నేను ఇక్కడ క్లీనింగ్ చేస్తారా? ఓకే. తర్వాత మీరు చదువుకోవడం ఏం చదువుకుంటారు? మీరు చదువుకుంటారా? ఇక్కడే ఉంటుంది. ఏం చదువుకుంటారు? సంస్కృతము మళ్ళీ ఇంగ్లీషు, మ్యాథ్స్, తెలుగు. ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు ఈ 4 చదువుకుంటారు. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు చదువుకుంటారు? 10:30 నుంచి 12:30. 2 గంటలు చదువుకుంటారు. మళ్ళీ తిన్న తర్వాత ఇక్కడ ఇంకా సేవలు. మళ్ళీ సేవలు. చదువుకోవడం ఉండదా? ఆటలు ఆడుకుంటారా? ఏమన్నా ఆడుకోరా? పొలంలో పని చేస్తారా ఏమన్నా? నేను కాదు, వేరే వాళ్ళు చేస్తారు. పెద్దవాళ్ళు చేస్తారా పొలంలో? మీరు చేయరా? మీ అమ్మ నాన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారా? మా నాన్న లేరు. అమ్మ కేరళలో ఉంటుంది. కేరళలో ఉంటుందా? ఓకే. ఎప్పుడన్నా వచ్చి వెళ్తుందా? వెళ్తుంది. ఇక్కడ ఎవరితో ఉంటావు నువ్వు? ఇంకా ప్రభుత్వం ఉంటావా? నీకు భయం వేయడం అలాంటిది ఏముండదా? హ్యాపీగానే ఉన్నావా? అంతా బాగుంది ఇక్కడ. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు ఇక్కడికి వచ్చి? ఇక్కడ వచ్చి 9 నెలలు అవుతుంది. 9 నెలలు అవుతుంది. స్టార్టింగ్లో ఏమైనా నేర్చినావా? ఏడవలే. మీ అసలు ప్రాపర్ ఎక్కడ? కర్ణాటకలో ఎక్కడ? కర్ణాటకలో బళ్ళారా? తెలుసు నాకు బళ్ళారి. ఓకే. బళ్ళారి దగ్గర. తర్వాత మీరు ఫోన్లు అలాంటివి ఏమైనా వాడతారా? అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. ఓకే. అంత బాగుందా? హరే కృష్ణ. ఇచ్చుడు చిన్నది అది. దాని పేరేంటి? పెట్టలేదా? సుమకు. అన్నిటికీ పేర్లు ఉన్నాయా? కొన్ని పేర్లు చెప్పు. సుముకు, దామోదర్, గంగా, యమున, లక్ష్మి, ధీరా, సరస్వతి. అన్ని నదుల పేర్లు. ఎంత మంచిగా ఆడుకుంటాను. చెప్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ. స్వామి మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నేను ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. మీరు ఎక్కడి నుంచి? మాది ఇక్కడ ఈ విజయనగరం జిల్లా చీపురుపల్లి. ఓకే. ఇక్కడే ఉంటున్నారా? ఇక్కడే. మీకు మ్యారేజ్ అయిందా? లేదు ఇంకా. మేము ఇక్కడ బ్రహ్మచారి ఆశ్రమంలో 2 సంవత్సరాలుగా ఉంటున్నాం. ఓకే. అయితే ఇక్కడ నేను వచ్చి ప్రకృతి వ్యవసాయంకైనా స్టార్టింగ్లో వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ అలా కృష్ణ భక్తి బాగా అటాచ్ అయింది నాకు. ఓకే. ఇక్కడే ఉండిపోయాను. ఓకే. మామూలుగా ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటిది పంటల గురించి చూసుకుంటా ఉంటారా? వ్యవసాయం గురించి? వ్యవసాయం గురించి ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఏమేమి పండిస్తున్నారు స్వామి ఇక్కడ? ఇక్కడ వచ్చి
ఈ ఫస్ట్ 25 సెంట్లు ఉంటుంది ఇది మొత్తం. ఓకే. 25 సెంట్లు ఆకు కూరగాయలు, కూరగాయలు, వెజిటేబుల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఓకే. వంగ, టమాటా, మిర్చి, గోంగూర, తోటకూర, ఓకే. ఇవి. ఇంకా చుట్టూ గట్ల పైన చూసారంటే మీరు జామ, బొప్పాయి, ఓకే. ఇది లక్ష్మణ ఫలం అంటారు, లక్ష్మణ ఫలం, ఇది రామఫలం, ఓకే. ఇది హనుమాన్ ఫలం, ఓకే. అలాది ఈ పనస పండ్లు, కూర పనస, రామఫలం, లక్ష్మణ ఫలం, హనుమాన్ ఫలం, సీతాఫలం కూడా ఉందట, సీతాఫలం కూడా, సీతాఫలం కూడా. ఓకే. అలా కర్రలు ఉన్నాయి కదా పాదులాగా, వాటిపై చిక్కడి పాదులు అటువంటివి వస్తాయి. ఓకే. ఇప్పుడు వీటికి ఇప్పుడు మామూలుగా మేము మిరప తోట పండిస్తాము, 4-5 రోజులకు ఒకసారి మందు కొట్టేది పండదు, అలాంటిది ఎలా పండిస్తారు మీరు? ఇక్కడ మేము జీవామృతం ఓకే వాడి, ఘనజీవామృతం ఓన్లీ గత్తంతో వేసి పండిస్తున్నాం మొత్తం. జీవామృతం, ఓకే. చూసుకోరంటే చూడండి జీవామృతం ఎంత బాగా కాయలు గుత్తులుగా మంచిగా వంకాయలు బాగా కాసినాయి. ఇప్పుడు మేము అంతా న్యాచురల్ ఫార్మింగ్ లో ఇక్కడ పండినవే తింటాము. ఇట్లా ఎందుకు చేశారు? ఇట్లా ఇక్కడ ఎత్తు చేశారు, సైడ్ కు ఇది ఎందుకంటే దీన్ని ఈ బ్రెడ్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయం APCNF చూసారంటే రైతు సాధికార సంస్థ బ్రెడ్ సిస్టమ్ ద్వారా వేయండి. ఇది ATM మోడల్ అంటారు. మనకి ఎనీ టైం ఏదో ఒకటి మనకి కూరగాయలు వస్తూనే ఉంటాయి, ఏవో ఒకటి వెజిటేబుల్స్. అయితే ఈ బెడ్ సిస్టమ్ ఎందుకంటే వాటర్ ఇప్పుడు ఎక్కువ వర్షం పడొచ్చు అప్పుడు ఇలా బయటకు వెళ్ళిపోద్ది కాలువ ద్వారా. ఈ కాయగూరలకి ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు వీటి పైన గట్ల మీద ముల్లంగి ఇవన్నీ వేసేటప్పుడు దుంప జాతులకు కూడా బాగా వస్తాయి. దుంప జాతి ఒకవేళ బాగా వర్షం పడ్డా ఇన్ని కాలువలకు వెళ్ళి క్లియర్ అయిపోతుంది. ఒకవేళ మీడియం పడ్డా కూడా ఫుల్ గా వాటర్ ఉండిపోయేది, చచ్చిపోద్ది మొక్క. వాటర్ 1 రోజు 2 రోజులు ఉంటాయి. ఓకే. ఇక్కడ చూడొచ్చు, ఈ మట్టి తీసే పైన గట్టు పైన వేసుకున్నాం అంతే. ఓకే. బాగా వర్షం పడిపోతే వెళ్ళిపోతుంది, కొంచెం వర్షం పడితే ఆగి చెట్లకు సరిపోతుంది. ఓకే. సరిపోయేంత చెట్లకు అంది. భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. భూగర్భ జలాలు. ఇక్కడ మిర్చి తోట ఉంది, వంకాయ చెట్లు మంచిగా కాసినాయి. రామఫలం, లక్ష్మఫలం, హనుమఫలం, సీతాఫలం ఇంకో సైడ్ ఉంది. ఓకే. ఇది నిమ్మ చెట్టు. ఇది నిమ్మ చెట్టు. ఇట్లా సైకిల్ తో తిప్పితే అయిపోతుందా? ఇక్కడ చూడొచ్చు, చేతితో ఒకరు తిప్పితే ఇట్లా గాలి వస్తుంది. వడ్లు తూర్పాలు పట్టుకోవచ్చు. తిప్పి వడ్లు తూర్పాలు పట్టుకోవడానికి తయారు చేసుకున్నారు. ఓకే. ఓకే. ఇక్కడ చూడొచ్చు, మనం ఇంతకుముందు వడ్లు అనేది ఇప్పుడంటే హార్వెస్టర్లు వచ్చినాయి, కానీ ఒకప్పుడు ఏంటంటే మామూలుగా మాలాంటి పల్లెటూళ్ళల్లో ఎద్దులను ఏదైతే పేర్చిన కుప్ప పైన తిప్పేది. బట్ వీళ్ళు ఏంటంటే ఎద్దులు కట్టి ఈ రాయితో తిప్పుతూ ఉంటారు. అప్పుడు ఆ వరి కొమ్మల నుంచి ఏదైతే ఇది వరి ఉంటుందో అందులోకి వెళ్ళి వడ్లు అనేది సపరేట్ అయిపోతుంది. పరదలు వేస్తారా? పరదలు వేసి తిప్పుతారా? ఓకే. ఇట్లా రోడ్డు పక్క పంట కూడా ఇట్లా చిక్కుడు చెట్లు, వంకాయ చెట్లు పెంచుతున్నారు, బీర చెట్లు, అల్ల నేరేడు చెట్టు. పొద్దున వచ్చినాం, వెళ్తున్నాం, ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ప్రతి ఒక్కరు రావాలి. ఒక 10 కిలోమీటర్స్ కూర్మ గ్రామంకి ఒక 10 కిలోమీటర్స్ దూరం వరకే రోడ్డు కొంచెం కష్టంగా ఉంది, అది కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. మిగతాదంతా రావచ్చు. కార్లు అవి లేని వాళ్ళు కూడా డైరెక్ట్ శ్రీకాకుళం వచ్చి, శ్రీకాకుళం నుంచి నందీశ్వరుడు దాకా బస్సెస్ ఉంటాయి, అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఆటోస్ మాట్లాడుకుని అయినా రావచ్చు. వచ్చి ఇక్కడ ఒక 2-3 డేస్ ఉండాలనుకుంటా ఉండొచ్చు. చుట్టూరంగా కొండలు ఉన్నాయి, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కూర్మ గ్రామం సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు. అలాగే ఏదన్నా విరాళాలు గ్రామం డెవలప్మెంట్ గురించి చేయాలనుకున్న చేయొచ్చు. మాకు తోచినంత విరాళాలు అయితే ఇస్తున్నాము, మీరు కూడా ఎంతో అంత ఇవ్వండి. దీనివల్ల గ్రామంని డెవలప్ చేసుకోవచ్చు. రానున్న తరాలకు మన అలాగే మన పూర్వీకులు ఎలా నివసించారని అయితే చెప్పడానికి గ్రామం ఒక ఆదర్శ గ్రామంలా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా డొనేషన్ లాంటి ఇక్కడ చేయొచ్చు. ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు. హాయ్, హరే కృష్ణ. హరే కృష్ణ. ఎలా అనిపించింది ఇక్కడ? ఉందండి, ప్రాణం వచ్చాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. జన్మ ధన్యమైంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ నుంచి వచ్చామండి. ఓకే. ఇంకా ఇది వాము, కర్పూరము, పుదీనా. బెల్లం తీయగానే ఉంటుందా? మన బెల్లమా? ఆ బెల్లం ఇక్కడ పండించిన బెల్లం. బెల్లం అంటే అందరూ పెట్టిన తింటారు. మామూలు చిన్న చిన్న అమ్మరా బెల్లాలు? అంటే వాళ్ళు చేయించినప్పుడు అలా చేయించాను అన్నమాట. బుట్టలు
కుర్మా గ్రామం విజిటింగ్ అయిపోయింది, వెళ్తున్నాం. మరి లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా? కర్క గ్రామం వచ్చింది లెఫ్ట్. ఇక మనం రైట్ అవుతుంది కానీ దానికి బాటలకు పెట్టిల్లు అక్క. ఆడేం కట్టాలి ఈడేం కట్టాలి ఈడేం కట్టాలి నెక్స్ట్ వచ్చేటి అని బాటలు తీసి పెట్టిల్లు ప్లాన్. కుర్మా గ్రామం వెళ్ళాలంటే శ్రీ ముఖ్యలింగ అనే ఊరికి వచ్చి ఇక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని నేను వెళ్ళొచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ దాకా శ్రీకాకుళం నుంచి ఇక్కడి వరకు బస్సులు ఉంటాయి. ఇక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని అయినా అక్కడికి వెళ్ళొచ్చు. అన్నా కుర్మా గ్రామము ఆటో ఎంగేజ్ మాట్లాడుకుని పోతే ఎంత ఉంటుంది? కుర్మా గ్రామము ఆటో ఎంగేజ్ మాట్లాడుకుని పోతే ఎంత ఉంటుంది? రోజు ఎంత ఉంటుంది? వీడియోలో చెప్పడానికి దింపిరానికి మళ్ళీ పికప్ చేసుకోనికి 300. అదే దించడానికి 300, మళ్ళీ తీసుకురానికి 300. ఓకే, థ్యాంక్ యూ అన్న. దించడానికి 300, పికప్ 300, పికప్ చేసుకోనికి 300. ఈ ఊరు నుంచి ఒక 5-6 కిలోమీటర్లు 4-5 కిలోమీటర్లు ఉంటుంది. నడిచేయడం అంటే కష్టం, కానీ అట్లనే వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా బైక్స్ వెళ్తూనే ఉంటాయి, బైక్ లిఫ్ట్ అడుక్కొని వెళ్ళొచ్చు.